వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మనత. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్న భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. మంచి వర్షాలు సమృద్ధిగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్రస్వామి వారిని ప్రార్థిస్తున్న ప్రభుత్వం తరపున, దేవాదాయ శాఖ తరపున, పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఈ ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే భక్తులు క్షమించాలి. ఊహించిన దానికన్నా భక్తులు అధికంగా వచ్చారు. అయినా ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ కొత్తకొండ వీరభద్రస్వామి వారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకోవాలని ప్రార్థిస్తున్న 27 రోజులు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి వారి మాలాధార వేసుకున్న ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకుని క్రమశిక్షణతో మాల పూర్తి చేసుకున్న ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్, పివి స్మారకము, వరంగల్లో ఉన్న భద్రకాళి ఆలయం పక్కనే ఉన్న త్రికూటాలయం అభివృద్ధి టూరిజం హబ్ గా చేస్తాం. నిత్యం పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవాదాయ శాఖ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. కొత్తకొండ వీరభద్రస్వామి ధర్మకర్తలు కూడా హసన్పర్తి, హుజూరాబాద్, గన్నపూర్, హుస్నాబాద్ అన్ని మండలాల నుండి తీసుకున్నాం. పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారం తీసుకొని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమగల ఆలయం. గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం. కొత్తకొండ మండల ప్రతిపాదనలు పంపాం. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం ఏర్పడుతుంది. భీమదేవరపల్లి మండలం, పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో బండి సంజయ్ సహకారంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు. అయినా ఏర్పాట్లు చేస్తాను. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినో అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం. వస్తున్న భక్తులందరూ చాలా మంది కొత్తకొండ వీరభద్రస్వామికి సంబంధించి వస్తా ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ, అందుకే రాబోయే ధర్మకర్తలు, ఇప్పుడు ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్స్టిట్యున్సీ నుంచి, వర్ధనపేట నుంచి, కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి, కొంత హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి, హుస్నాబాద్ అన్ని మండలాల నుంచి తీసుకున్నాం. ఎందుకంటే ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని, ఇది కొత్తకొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు, ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం
ఈ దేవాలయం